వెల్కమ్ టు ఐఏసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి వెన్ డిడ్ ఝాన్సీ లక్ష్మీబాయి డైట్? సో మనకి ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడు చనిపోయారు అని అడుగుతున్నారు. సో ఝాన్సీ లక్ష్మీబాయి మనకి 1858 1858 18th జూన్ చనిపోవడం జరిగింది. సో దీనికి మెయిన్ రీజన్ ఏం చెప్పొచ్చు అంటే 1857 తిరుగుబాటు, 1857 రివోల్ట్ గా చెప్పొచ్చు. సో 1857 రివోల్ట్ లో ఝాన్సీ లక్ష్మీబాయిని చంపిన పర్సన్ ఎవరు అంటే సర్ హ్యూజ్ రోజ్. సో మనకి సర్ హ్యూజ్ రోజ్ అనే బ్రిటిష్ ఆఫీసర్ ఝాన్సీ లక్ష్మీబాయిని చంపడం జరిగింది. సో ఇంకా ఇంపార్టెంట్ అంటే మనకి 1857 తిరుగుబాటు టైంలో ఇంపార్టెంట్ మహిళలు ఎవరు, విమెన్స్ ఎవరు ఈ తిరుగుబాటులో పాల్గొన్న వాళ్ళు అంటే మనకి ఉదాదేవి. సో ఉదాదేవి కానీ లేకపోతే మనకి మహాబీర్ దేవి. సో మహాబీర్ దేవి ఎవరైతే ఉన్నారో వీరిని వీరాంగిని దేవి అని కూడా పిలుస్తారు. మహాబీర్ దేవి, ఉదాదేవి వీళ్ళిద్దరూ కూడా 1857 తిరుగుబాటు సో లక్నో ప్రాంతం నుంచి చేయడం జరిగింది. సో అవధ్లో మనకి ఎవరున్నారు అంటే బేగం హజరత్ మహల్. సో బేగం హజరత్ మహల్ మనకి అవధ్ నుంచి పోరాడిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విమెన్ 1857 రివోల్ట్ లో అని చెప్పొచ్చు. సో అట్లానే మనకి జలంకారీ దేవి. సో యాక్చువల్గా మనకి జలంకారీ దేవి ఎవరైతే ఉన్నారో సో ఈవిడ దుర్గాదల్ అని చెప్పేసి 1857 రివోల్ట్ 1857 తిరుగుబాటులో మనకి సో ఈ ఝాన్సీ ప్రాంతంలో దుర్గాదల్ అనే ప్రాంతం, దుర్గాదల్ అనే ఒక విమెన్ అసోసియేషన్ ఏదైతే ఉందో సో దాంట్లో వన్ ఆఫ్ ద లీడింగ్ లేడీగా ఎవరిని చెప్తాము అంటే సో జలంకారీ దేవిని చెప్తాం. సో జలంకారీ కానీ లేకపోతే మహాబీరా కానీ ఉదాదేవి కానీ వీళ్ళందరూ కూడా 1857 తిరుగుబాటులో పాల్గొన్న విప్లవకారిణులుగా చెప్పొచ్చు. సో దాంట్లో మెయిన్ పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి. సో ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏటీఎం? సో ఏటీఎం యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫార్మ్ అడుగుతున్నారు. సో ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. సో అనేది మనకి ఏటీఎం యొక్క ఫుల్ ఫామ్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఈ ఏటీఎం ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ బ్యాంక్ ప్రవేశపెట్టింది అంటే మనకి సో హాంకాంగ్ షాంఘై బ్యాంక్ కార్పొరేషన్, హెచ్ఎస్బిసి అంట. సో హాంకాంగ్ షాంఘై బ్యాంక్ కార్పొరేషన్ ఏదైతే ఉందో సో అది ఏటీఎం ని మొట్టమొదటిగా ప్రపంచంలో స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఎక్కడంటే షాంఘై ప్రాంతంలో 18th సెంచరీలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇదే హెచ్ఎస్బిసి బ్యాంకు సో మనకి భారతదేశంలో ప్రైవేటీకరణ జరిగిన తర్వాత అంటే 1986 1991 సో 1986 1991 మధ్యలో మనకి ఏదైతే ప్రైవేటీకరణ జరిగిందో ఆ టైంలోనే చాలా మనకి ఫారెన్ సంస్థలు కానీ ఫారెన్ బ్యాంక్స్ కానీ సో ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అదే టైంలో మనకి హెచ్ఎస్బిసి ఏదైతే ఉందో ఇది 1987లో 1987లో ముంబైలో ఫస్ట్ ప్రాంతం ఏది అంటే ముంబైలో ఏటీఎం ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏదైతే మొబైల్ ఏటీఎం అంటున్నామో సో మొబైల్ ఏటీఎం ని మొట్టమొదటిగా ప్రారంభించిన బ్యాంక్ ఏది అంటే ఐసిఐసిఐ బ్యాంక్ చెప్పొచ్చు. సో ఇవి ఏటీఎం కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్. సో జనరల్ గా ఏటీఎం ఏదైతే కార్డు ఉంటుందో దాని వెనకాల మనకి లేబుల్స్ కనిపిస్తాయి, వైట్ లేబుల్ కానీ సో డిఫరెంట్ కలర్ లేబుల్స్ కనిపిస్తాయి. సో ఏటీఎం వెనకాల మనకి వైట్ లేబుల్ ఉంటే ఆ పర్టికులర్ బ్యాంక్ కి సంబంధించింది ఆ ఏటీఎం కార్డ్. సో ఆ ఏటీఎం కార్డ్ ఈజ్ ఓన్డ్ బై ఆ పర్టికులర్ బ్యాంక్ గా మనం వైట్ లేబుల్ ని చూసి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ రైల్వే లైన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా బిట్వీన్ విచ్ సిటీస్? సో మనకి మొట్టమొదటి రైల్వే లైన్లు ఏ సిటీల మధ్య ఏ నగరాల మధ్య స్టార్ట్ అయ్యాయని అడుగుతున్నారు. బాంబే టు థానే. ఏ ఇయర్ లో స్టార్ట్ అయ్యాయంటే 1853. సో దీనికి కారణం ఎవరు అంటే డల్ హౌసీ. సో డల్ హౌసీని ఏమని పిలవచ్చు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ పితామహుడిగా మనం డల్ హౌసీని పిలవచ్చు. సో అట్లనే డల్ హౌసీ ఎవరైతే ఉన్నారో మనకి ఆగ్రా టు కల్కత్తా. సో ఆగ్రా టు కల్కత్తా మధ్యలో మనకి టెలిగ్రాఫ్ లైన్ వేయించిన పర్సన్ కూడా డల్ హౌసీని. సో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏదైతే ఉందో డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ సో దీన్ని కూడా తీసుకొచ్చిన పర్సన్ గా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే డల్ హౌసీ. సో లాస్ట్ లో యాక్చువల్ గా మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో మొట్టమొదటిగా మనకి 1773 ఒకసారి చూద్దాం 1773 అంటున్నాం. సో 1773 నుంచి ఆల్మోస్ట్ మనకి 1833 వరకు సో ఇండియాలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఏ పదవితో రూల్ చేసింది అంటే బాంబే మద్రాస్ లాంటి నగరాల్ని మనకి బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవితో మనకి రూల్ చేయడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఎవరున్నారంటే మనకి వారెన్ హెస్టింగ్స్. సో వాన్ హెస్టింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా చెప్పొచ్చు. సో తర్వాత 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ ని ఎట్లా మార్చారు అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద చేంజ్ చేయడం జరిగింది. సో అట్లనే మనకి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు అంటే విలియం బెంటిక్ ఉన్నారు అని చెప్పొచ్చు.
సో దాని తర్వాత 1858లో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఎట్లా చేంజ్ చేశారు అంటే వైస్రాయ్గా చేంజ్ చేయడం జరిగింది. సో మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ గా చెప్పొచ్చు. సో లార్డ్ కానింగ్ మనకి లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, మొట్టమొదటి వైస్రాయ్. సో లార్డ్ కానింగ్ కి ముందర గవర్నర్ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే సో డల్హౌసీగా చెప్పొచ్చు. Next one. Under whose capacity did India win 1983 క్రికెట్ వరల్డ్ కప్? 1983లో సో ఇండియా వరల్డ్ కప్ ఏదైతే గెలుచుకుందో క్రికెట్ లో, సో దాని ఆ టైంలో కెప్టెన్ ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి కెప్టెన్ వచ్చేసి కపిల్ దేవ్. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద 2019 సమ్మర్ ఒలింపిక్స్ టేక్స్ ప్లేస్? సో మనకి 2019లో సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయని అడుగుతున్నారు. సో మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో యుఏఈలో, దట్టు అబూ దుబాయ్లో మనకి సో ఈ 2019 సమ్మర్ ఒలింపిక్స్ అనేవి జరిగాయి. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్టెడ్? సో మనకి సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. 1 ఆగస్ట్ 1920. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 1 ఆగస్ట్ 1920 నుంచి 5th ఫిబ్రవరి. సో 5th ఫిబ్రవరి 1922 మధ్యలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిందని చెప్పొచ్చు. సో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా సో మనకి ఖిలాఫత్ మూవ్మెంట్ లో కానీ పీపుల్ కావచ్చు, లేకపోతే ఇండియాలో ఉన్న డిఫరెంట్ పీపుల్ కావచ్చు, సో దీంట్లో పెద్ద పార్ట్ అయ్యారని చెప్పొచ్చు. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడానికి మెయిన్ ఘటన ఏదిగా చెప్తారు అంటే చౌరా చౌరీ ఘటన ఏదైతే ఉందో సో గోరఖ్పూర్ లో జరిగింది. సో ఇది మెయిన్ కారణంగా చెప్తారు. సో సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత గాంధీ పెద్ద ఎత్తున స్టార్ట్ చేసిన ఉద్యమం ఏది అంటే దండి ఉద్యమంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఈవీఎం? సో ఈవీఎం యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి అని అడుగుతున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని భారతదేశంలో ఫస్ట్ టైం ఏ ప్రాంతంలో స్టార్ట్ చేశారు అంటే కేరళ ప్రాంతంలో స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. మధుబాని ఆర్ట్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? సో మధుబాని అనే కళ ఏ రాష్ట్రానికి చెందుతుంది అంటే బీహార్కి చెందుతుంది. ఒరిజినల్ గా మనకి మధుబాని అనే ఆర్ట్ ని ఇంకెలా పిలవచ్చు అంటే మితాలి ఆర్ట్ అని కూడా పిలవచ్చు. సో మనకి బీహార్ లోని మితాలి అనే ప్రాంతం ఏదైతే ఉందో రీజన్, సో ఆ ప్రాంతం నుంచే మనకి హ్యాండ్ పెయింటింగ్ అంటాం, దీన్ని చేత్తో వేసే పెయింటింగ్, యాక్చువల్ గా హ్యాండ్ పెయింటింగ్ గా డెవలప్ అయిందే ఈ మధుబాని పెయింటింగ్. అందుకే మధుబాని పెయింటింగ్ అన్నా మితాలి పెయింటింగ్ అన్నా సో మనకి సో సేమ్ అర్థం వస్తుంది. సో ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందంటే బీహార్ నుంచి. ఇండియాలోనే కాకుండా మధుబాని పెయింటింగ్ ఇంకెక్కడ కూడా ఫేమస్ అంటే నేపాల్ ఏరియాలో. సో నేపాల్ లాంటి ప్రాంతంలో కూడా ఈ మధుబాని పెయింటింగ్ కి ఆదరణ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద బ్రహ్మ సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్? సో బ్రహ్మ సమాజ్ అనేది ఎక్కడ స్థాపించబడింది అని అడుగుతున్నారు. సో బ్రహ్మ సమాజ్ అనేది మనకి కలకత్తాలో 20 ఆగస్ట్ 1828 1828లో బ్రహ్మ సమాజ్ అనేది స్థాపించబడింది. సో దీన్ని స్టార్ట్ చేసిన పర్సన్ గా ఎవరిని చెప్పొచ్చు అంటే రాజా రామ్మోహన్ రాయ్. సో రాజా రామ్మోహన్ రాయ్ ఎవరైతే ఉన్నారో సో ఈయన బ్రహ్మ సమాజ్ ని స్టార్ట్ చేయడం చేశారు. నెక్స్ట్, ఆర్య సమాజ్ అంటున్నాం. ఆర్య సమాజ్ ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే మనకి దయానంద సరస్వతిగా చెప్పొచ్చు. సో దయానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో ఈయన ఇచ్చిన స్లోగన్ ఏంటి అంటే గో బ్యాక్ టు వేదాస్. సో గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పిన పర్సన్ మనకి దయానంద సరస్వతి. రాజా రామ్మోహన్ రాయ్ దేనికి కోసం కృషి చేశారు అంటే సతీ సహగమన నిరోధం కోసం. సో సతీ సహగమనం అనేది ఇండియాలో కంప్లీట్ గా మనకి అబాలిష్ అవ్వాలి, సతీ సిస్టమ్ కి వ్యతిరేకంగా పోరాడిన పర్సన్ ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. సో సతీ చట్టం అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే 1829లో సతీ సహగమన నిరోధం అనే చట్టం రావడం జరిగింది, సతీ యాక్ట్ అంటాం. సో అట్లనే మనకి సత్యశోధక సమాజ్ అంటాం. బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ ఎలాగో సత్యశోధక సమాజ్ ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే జ్యోతిబా పూలే అని చెప్తాం. జ్యోతిబా పూలే యొక్క ఎవరైతే మనకి వైఫ్ ఉన్నారో ఆయన యొక్క వైఫ్ సావిత్రిబా పూలే. సో ఆవిడ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ టీచర్, అంటే ఫస్ట్ విమెన్ ఇండియన్ టీచర్ ఎవరు అంటే సావిత్రిబా పూలేగా చెప్పొచ్చు. సో అట్లానే మనకి యంగ్ బెంగాల్ మూవ్మెంట్ అంటాం. సో యంగ్ బెంగాల్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసిన వ్యక్తిగా ఎవరిని చెప్పొచ్చు అంటే
డిరోజియో. సో డిరోజియో ఎవరైతే ఉన్నారో ఆయన యంగ్ బెంగాల్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఇలాంటి ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో థియోసోఫికల్ సొసైటీ అంటున్నాం. సో థియోసోఫికల్ సొసైటీని స్థాపించిన వ్యక్తి బ్లావ్టస్కీ. సో అందులో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఎవరు ఉన్నారంటే అనిబీసెంట్ ఉన్నారు. సో అట్లనే మనకి కొన్ని మిషనరీస్ ఉన్నాయి, అవి స్వామి వివేకానందుడు స్టార్ట్ చేసినవి కావచ్చు. సో ఇలాంటి మిషనరీస్ గురించి కానీ లేకపోతే ఇట్లాంటి సమాజెస్ గురించి కానీ సో డైరెక్ట్ గా ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు లేదా ఆ పర్సన్ గురించి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, సో వీటిని ఎక్కువగా కవర్ చేయాలి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ద గేట్వే ఆఫ్ ఇండియా వాజ్ బిల్ట్ టు కమ్. ఎవరి కోసం మనకి గేట్వే ఆఫ్ ఇండియా అనే దాన్ని సో బాంబేలో నిర్మించారు అని అడుగుతున్నారు. గేట్వే ఆఫ్ ఇండియాని సో కింగ్ జార్జ్ 5 ఎవరైతే ఉన్నారో అండ్ క్వీన్ మేరీ, సో వీళ్ళిద్దరూ ఇండియాని సందర్శించే టైంలో సో వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ గేట్వే ఆఫ్ ఇండియాని బాంబే నగరంలో నిర్మించడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్. వై వర్ స్తూపా బుల్ట్. సో స్తూపా అనేది ఎందుకు బిల్డ్ చేయబడింది, ఎందుకు నిర్మించబడింది అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ మనం ఇందాక షిఫ్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం. సో మనకి జనరల్ గా బుద్ధ ఎవరైతే ఉన్నారో గౌతమ బుద్ధ, సో గౌతమ బుద్ధుని గురించి ఒకసారి చూద్దాం. సో గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు ఏంటి అంటే మనకి సిద్ధార్థ లేదా సిద్ధార్థుడు అంటాం. సో సిద్ధార్థ గౌతమ, తర్వాత ఆయన బుద్ధగా మారుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ గా ఏం చెప్తామంటే ఆయన యొక్క లైఫ్ లో ఈవెంట్స్ ఏవైతే జరిగాయో వాటిని పంచమహాకళ్యాణ అంటాం. టోటల్ గా 5 ఈవెంట్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఉందని చెప్పొచ్చు. సో ఆయన లుంబినిలో పుట్టారు కాబట్టి సింబల్ తామర పువ్వు అని చెప్తాం. సో రావి చెట్టు ఆయనకి జ్ఞానోదయం వచ్చింది సింబల్ గా చెప్తాం. నెక్స్ట్ కంటక హార్స్ ఆయన హౌస్ నుంచి వదిలి వెళ్ళారని చెప్తాం. సో అట్లానే ఆయన చనిపోయినప్పుడు దాని యొక్క సింబల్ గా ఏం పెట్టారు అంటే మనకి సో అది వచ్చేసి మనకి బుద్ధ డెత్ సింబల్ గా స్తూపా ఉంటది. సో బుద్ధుడి యొక్క అవశేషాలు ఏవైతే ఉంటాయో సో వీటిని దీంట్లో భద్రపరచడం జరిగింది. సో వాటిని స్తూపాస్ లేదా బుద్ధిస్ట్ స్తూపాస్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ బుద్ధిజానికి సంబంధించింది ఏంటి అంటే చైత్రాసు విహారాసు అంటాం. సో చైత్ర విహార కట్టడాలు కూడా దేనికి సంబంధించినవి అంటే బుద్ధిజానికి సంబంధించినవి. సో చైత్ర అంటే ప్రేయింగ్ హాల్స్ అని చెప్తాం. సో జనరల్ గా మెడిటేషన్ చేసుకోవడం కావచ్చు, ప్రేయర్ చేసుకోవడం కావచ్చు బుద్ధుడికి సంబంధించి, సో అవి చైత్రగా చెప్తాం. విహార అంటే బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో, బుద్ధిస్ట్ సన్యాసులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్రదేశాన్ని మనం విహారాగా పిలుస్తున్నాం. నెక్స్ట్ వన్, విచ్ డెఫిషియన్సీ కాజెస్ క్వాషియార్కర్. సో క్వాషియార్కర్ అనే వ్యాధి దేని వల్ల వస్తుంది అంటున్నారు, ప్రోటీన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ లోపం వల్ల మనకి క్వాషియార్కర్ అనే వ్యాధి సంభవిస్తుంది. సో జనరల్ గా ఇది వరకు అయితే మనకి విటమిన్స్ డెఫిషియన్సీ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరిగింది. దాంట్లో కూడా విటమిన్ B1, సో విటమిన్ B1 నే థయామిన్ అని పిలుస్తారు, బెరీ బెరీ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ B12 సైనాకోబాలమిన్, రక్తహీనత అనే వ్యాధి విటమిన్ B12 వల్ల వస్తుంది లోపించడం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ C లోపించడం వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ D లోపించడం వల్ల రికెట్ అనే వ్యాధి వస్తుంది. ఇది వరకు phase 1 phase 2లో ఎక్కువగా మనకి విటమిన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేర్ ఇస్ ద సిమ్లిపల్ బయోస్పియర్ రిజర్వ్ లొకేటెడ్. సో మనకి సిమ్లిపల్ బయోస్పియర్ ఏదైతే ఉందో సో అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సిమ్లిపల్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. సో ఇది ఒడిస్సాలో ఉంది. సో టోటల్ గా మనకి బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ గా 18 ఉన్నాయి, 18 ఉన్నాయి. ఈ 18లో కూడా మనకి ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో వచ్చేసేటప్పటికి ఒడిస్సాలో ఉన్న బయోస్పియర్ ని ఏమని చెప్తామంటే సిమ్లిపల్ అని చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బయోస్పియర్ ఏదైతే ఉందో దాన్ని శేషాచలం. సో శేషాచలం బయోస్పియర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సో తమిళనాడులో 2 బయోస్పియర్స్ ఉన్నాయి, ఒకటి నీలగిరి బయోస్పియర్ అంటాం, రెండోది వచ్చేసి మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ అంటాం. ఈ రెండు కూడా మనకి తమిళనాడులో ఉన్నాయని చెప్పొచ్చు. కేరళలో ఉన్న బయోస్పియర్ వచ్చేసి అగస్య మలై. ఇవన్నీ కూడా మనకి సౌత్ ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ గా చెప్పొచ్చు. సో అట్లనే నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియా అంటాం. ఈశాన్య రాష్ట్రంలో మనకి ఇంపార్టెంట్ బయోస్పియర్స్ గా దేని చెప్పొచ్చు అంటే సిక్కిం లో ఉన్న కాంచన్జంగ్ ఏదైతే ఉందో అది కూడా మనకి బయోస్పియర్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం రాష్ట్రంలో మానస్ బయోస్పియర్ గానీ లేకపోతే దిబ్రూ సైకోవా, ఈ రెండు కూడా అస్సాం రాష్ట్రానికి చెందిన బయోస్పియర్స్. అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే మనకి దిబాంగ్ దిహాంగ్ అంటాం. సో దిబాంగ్ దిహాంగ్ బయోస్పియర్ అరుణాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ బయోస్పియర్ గా చెప్పొచ్చు. సో అట్లనే బయోస్పియర్ లో ఏవైతే యానిమల్స్ ఉంటాయో అవి కూడా ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం లో మనకి కాంచన్జంగ్ అనే బయోస్పియర్ లో ఎక్కువగా కనిపించే లేదా అరుదుగా కనిపించే మనకి ఇంపార్టెంట్ యానిమల్ గా దేని చెప్తామంటే రెడ్ పాండా. సో ప్రీవియస్ షిఫ్ట్ లో ఏమని అడిగారంటే రెడ్ పాండా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని చెప్పి ఆన్సర్ వచ్చేసి సిక్కిం.
నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్? ఫాస్ఫరస్ యొక్క లేదా భాస్వరం యొక్క అణుతత్వం ఎంత, పరమాణు తత్వం ఎంత అంటే సో వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి 4 అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద ఫస్ట్ స్పేస్ శాటిలైట్ ఆఫ్ ఇండియా? భారతదేశపు మొదటి అంతరిక్ష ఉపగ్రహం ఏది అని అడుగుతున్నారు. అంటే ఇండియా లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్ వచ్చేసి మనకి ఏది అంటే ఆర్యభట్టగా చెప్పొచ్చు. ప్రపంచంలో ఫస్ట్ శాటిలైట్ ఏది అంటే స్పుతినిక్ 1 గా చెప్పొచ్చు. సో స్పుతినిక్ 1 అనేది సో ప్రపంచంలోనే ఫస్ట్ శాటిలైట్ స్పేస్ లోకి వెళ్ళింది యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో అది దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఇండియా విషయానికి వస్తే అది ఆర్యభట్ట. నెక్స్ట్ వన్, కల్పనా చావ్లా డైడ్ డ్యూరింగ్ విచ్ మిషన్? కల్పనా చావ్లా మిషన్ ఏ సమయంలో అంటే కల్పనా చావ్లా ఏ టైంలో మరణించారు, ఏ మిషన్ వల్ల మరణించారు అని అడుగుతున్నారు. అది వచ్చేసి మనకి స్పేస్ మిషన్ STS-107. సో STS-107 మిషన్ ఏదైతే ఉందో సో దాని కారణం వల్ల కల్పనా చావ్లా మరణించడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, అండ్ హూ వాజ్ ద 5th ఇండియన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 2014? సో నోబెల్ బహుమతి వచ్చిన భారతీయుల్లో సో 2014లో ఎవరికైతే వచ్చిందో ఆయన నెంబర్ 5 అంటే 5వ భారతీయుడిగా ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. కైలాష్ సత్యార్థి. సో జనరల్ గా మనకి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కి రావడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సివి రామన్ ఎవరైతే ఉన్నారో సో సివి రామన్ కి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మదర్ తెరీసాకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. నెక్స్ట్ 4th పర్సన్ గా మనకు ఉన్నది ఎవరు అంటే అమర్త్య సేన్. నెక్స్ట్ 5th పర్సన్ గా మనకి సో కైలాష సత్యార్థి. అండ్ 6th పర్సన్ గా మనకి ఎకనామిక్ సైన్స్, రీసెంట్ గా ఎకనామిక్ సైన్స్ విభాగానికి సో అభిజిత్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈయనకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో టోటల్ గా 6 మెంబర్స్ కి ఈ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. విచ్ ఆర్టికల్ రిప్రజెంట్స్ సెక్యులర్ స్టేట్? ఏ ఆర్టికల్ లౌకిక స్థితిని సూచిస్తుంది అన్నారు. సో సెక్యులర్ స్టేట్ అంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. ఏ పర్టికులర్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీలో గవర్నమెంట్ కి సో ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, అన్ని మతాలు ఒక్కటే అనే తాటి మీద ఉండే కాన్సెప్ట్ ని మనం సెక్యులర్ అని చెప్తాం. సో భారతదేశంలో అన్ని మతాలు ఒకటే అని చెప్పే ఆర్టికల్స్ ఏవి అంటే ఆర్టికల్ 25 to 28. సో 25 నుంచి 28 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవేం చెప్తాయంటే భారతదేశంలో ఎవరైనా సరే ఏ మతాన్నైనా ఆచరించవచ్చు. సో నెక్స్ట్ వాళ్ళకి ఈ రిలీజన్స్ లో ట్యాక్స్ ఎగ్జంప్షన్, సో పన్నుల యొక్క ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఇట్లా రిలీజన్ కి సంబంధించి 25 to 28 ఆర్టికల్స్ అనేవి చెప్పబడ్డాయి. సో మనకి 25 to 28 అనే ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి అంటే భారతదేశంలో ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, అన్ని మతాలు ఒక్కటే అని చెప్తున్నాయి. అంటే దీన్ని సెక్యులర్ ని సూచిస్తున్నాయి. కాబట్టి ఇందులో ఏ ఆర్టికల్ అయినా ముఖ్యంగా 28 కావచ్చు 25 కావచ్చు ఇవి ముఖ్యంగా దేన్ని సూచిస్తాయంటే సెక్యులర్ స్టేట్ ని సూచిస్తాయి. which was India's first interplanetary mission? భారతదేశం యొక్క మొదటి ఇంటర్ప్లానెటరీ మిషన్ ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి మార్స్ ఆర్బిటరీ మిషన్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 5th November 2013 లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ అని అడుగుతున్నారు. ఆక్సీకరణ అంటే ఏంటి? సో ద లాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డ్యూరింగ్ అ రియాక్షన్ బై మాలిక్యూల్, ఆటమ్ ఆర్ అయాన్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మాక్సిమం ఒక మూలకంలో ఒక అణువు లేదా అయాన్ అనేవి యాడ్ అవ్వడం. సో ఆక్సీకరణ స్టేట్, ఆక్సిడేషన్ అంటే సో ఏవైతే అణువులు ఉంటాయో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి ఒక మూలకంలో యాడ్ అయితే సో దానిని మనం ఆక్సీకరణ చర్యగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆడ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో ఒక దాన్ని ఎంచుకోండి అని అడుగుతున్నారు. హార్డ్ డిస్క్, CD ROM, మదర్ బోర్డ్ అండ్ కీబోర్డ్. సో వీటిలో డిఫరెన్స్ గా ఉన్నది మనకి కీబోర్డ్ కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి కీబోర్డ్ అవుతుంది. థ్యాంక్ యూ.